మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా. ముందుగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ సంబరాలు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందన్న మంత్రి. ఆంధ్ర రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలో నేడు రేపు తీవ్ర వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం. వైన్ షాపుల దగ్గర రాని కరోనా మస్జిద్లో ప్రార్థనలు చేసే వస్తుందా అని ప్రభుత్వానికి ప్రశ్న. డీటెయిల్ చూస్తే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని ముస్లింలు నేడు జరుపుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఈద్ ప్రత్యేకత ప్రార్థనలు ఈద్గాలు, మసీదులలో కాకుండా ఇళ్లలోనే జరుగుతున్నాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో 5 పూటల నమాజ్ చేసిన ముస్లింలు ఎంతో నిష్ఠగా గడిపారు. ఆదివారం సాయంత్రం పాతబస్తీలోని చార్మినార్, పత్తర్గట్టి, మదీనా పరిసర మార్కెట్లు, ఫుట్పాత్ల వద్ద జోరుగా కొనుగోళ్లు జరిగాయి. బట్టలు, చెప్పులతో పాటు షీర్ కుర్ఫానాలో ఉపయోగించే సేమియాలు, డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేశారు. ఈద్ ఉల్ ఫితర్ ను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రేమ వ్యక్తీకరణకు, సోదర భావం, సామరస్యానికి ప్రతిరూపం. ఈ సందర్భంగా దాతృత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలంగా చూపాలి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పండుగను ఘనంగా జరుపుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. మత సామరస్యం గంగా, జమున, తహసిబ్ను రంజాన్ ప్రతిబింబిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, V3 ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు, తెలంగాణ, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల నుండి 3.1 కిలోమీటర్ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు మరియు కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కూరగాయల 100 కిట్లను అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైసేఫ్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నంగునూరి సత్యనారాయణ, కౌన్సిలర్ రహీం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని వారికి రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని, ఏది ఏమైనా ఇలాంటి సమయంలో నిరుపేదలను ఆదుకోవాలని తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని అందరూ కూడా సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు. शादी का दूर दूर
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 50 లక్షల వ్యయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన భవనానికి నిర్మాణం మండల ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అంబేద్కర్ భవన నిర్మాణాలకు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిధులు కేటాయించినందుకు మండల ప్రజాపక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఒక ఆనిముత్యం, ఒక గొప్ప నాయకుడు ఉన్న మన నియోజకవర్గం గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో ఇటు అభివృద్ధిలో సంక్షేమంలో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని గౌరవ మంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఒక అంబేద్కర్ భవనం కట్టుకొని వారికి మంచి చెడు వారికి ఒక మంచి భవనం ఉండాలి అని ఒక మంచి ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు మన కేటీఆర్ గారు. వారి ఆశీస్సులతోటి ఇవాళ మన ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ పెద్దలందరి సమక్షంలో పేరు పేరున మండలానికి సంబంధించిన పెద్దలు, అలాగనే వారి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, వారి పేరు పేరున వారి కార్యవర్గం అందరి సమక్షంలో ఇలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ భవనం ఉంటేందైతే మండలంలోని అందరూ కూడా సామూహికంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, రేపు ఒక కమ్యూనిటీ హాలు, రేపు ఒక ఫంక్షన్ హాల్ తరహా కూడా ఒక పెళ్లిళ్ళు చేసుకున్న దేనికైనా మంచిగా ఉంటుందని 50 లక్షల నిధులు మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇంకా 50 లక్షలు కాకుండా ఇంకా అదనంగా కూడా ఇస్తామని కూడా గతంలో మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు ఏ పని చేసినా కొన్ని చిన్న చిన్న కారణాలు ఉంటాయి, వాటిని మనం అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. పరిష్కరించుకుంటామన్న నమ్మకంతో ఇలా అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని పూజ చేయడం జరిగింది. ఇలా మంచి రోజు, ఒక మంచి పని చేసినాం, తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇలా గౌరవ అంబేద్కర్ గారి పేరు మీద ఒక భవనం కట్టడం అనేది మంత్రి గారి ఆలోచన. ముందుగా మేము మా యొక్క దళిత సంఘాల తరఫున మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లే అందరం కూడా సమిష్టిగా ఉండి కలిసిమెలిసి ఉండి మండలాన్ని అభివృద్ధి చేసుకుంటున్న క్రమంలో ఇది కూడా ఒక దాదాపు 6 నెలల లోపట్నే గౌరవ మంత్రి గారి యొక్క చేతుల మీదుగా దీన్ని మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేసుకుంటుంది కూడా అందరం ఆ విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న సభాధ్యక్షుడు మా గౌరవ సర్పంచ్ గారికి ప్రత్యేకంగా లక్షెట్టిపేటలో పట్టణంకు చెందిన పోతరాజుల శ్రీనివాస్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. కాగా ఈ నెల 15న మందమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని భార్య సుజాత, కూతురు కావ్య దుర్మరణం చెందారు. దుబాయ్లో లాక్డౌన్ మరియు అంతర్జాతీయ విమానాల రద్దు కారణంగా వీడియో కాల్లోనే తన భార్య, కూతుళ్ల అంత్యక్రియలు చూసి కన్నీరు మున్నీరయ్యాడు. మొన్న రాత్రి దుబాయ్ నుండి వచ్చిన విమానంలో హైదరాబాద్ చేరుకోగా నిబంధనల ప్రకారం హైదరాబాద్లో క్వారంటైన్లో ఉంచారు. కాగా బాధితుడు తన స్వగ్రామం లక్షెట్టిపేటలో జరిగే భార్య, కూతుళ్ల పెద్ద కర్మకు హాజరవుతానని, ఇందుకు సహకరించాల్సిందిగా దుబాయ్లోని ఈటీసీఏ బాధ్యుల ద్వారా మాజీ ఎంపీ కవితను కోరారు. వెంటనే స్పందించిన కవిత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్తో, డీజీపీ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. ప్రభుత్వ ప్రత్యేక అనుమతి రాగా బాధితుడు మాజీ ఎంపీ కవిత కార్యాలయం సిబ్బందితో ఏర్పాటు చేసిన వాహనంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భార్య, బిడ్డల భవిష్యత్తు కోసం అందరినీ విడిచి దుబాయ్ వెళ్తే ప్రమాదం తన కుటుంబాన్ని చిదిమేసిందని విలపించాడు శ్రీనివాస్కు భార్య సుజాత, 2 కూతుళ్లు ఉన్నారు. కాగా శుక్రవారం సుజాత సోదరి ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తుండగా మామిడికాయల లోడ్తో వస్తున్న లారీ ఢీ కొట్టి సుజాత పెద్ద కూతురు కావ్య, మరో సమీప బంధువు మృతి చెందారు. తనకు కష్టకాలంలో సహకరించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు పోతరాజుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా శ్రీనివాస్ హైదరాబాద్లో ఉండాల్సిన క్వారంటైన్ ఖర్చును కూడా తామే చెల్లిస్తామని కవిత కార్యాలయం సిబ్బందికి తెలిపారు. 12 గంటలకు హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్ నుంచి హోటల్లో పంపించారు. హోటల్లో ఉన్నా. ఆ నుంచి నేను కిరణ్ నాకు మళ్ళీ మెసేజ్ చేసాను దుబాయ్ నుండి. నేను ఎక్కడున్నావు అంటే, నువ్వు హైదరాబాద్ హోటల్లో వచ్చినా అంటే, అప్పుడు మళ్ళీ నా ఉన్న ఇది ఫోటోలన్నీ నవీన్ అన్నకు పంపితే ఆ నవీన్ అన్న ఏం చేసాడు, కవిత మేడంకు పంపారు. ఆ నుంచి నవీన్ అన్నను ఇంకా అన్న పేరు అదే కవిత పిఆర్ అతని పేరు నాకు తెలియదు, సంతోష్ అన్న, వాళ్ళు కలిపి నన్ను ఇంటి దాకా తీసుకొచ్చేందుకు చాలా ట్రై చేశారు.
వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. అంటే ప్రాబ్లం ఏమైంది అసలు? యాక్సిడెంట్ జరిగింది కదా ఒకసారి. యాక్సిడెంట్ 15 తారీఖు ఉదయం 3 గంటలకు ఫంక్షన్కి పోయిరాక నా భార్య, నా బిడ్డ, మా చెడ్డగుడు ముగ్గురు పోయిరాక లారీ డీసీఎం వ్యాను ఎదురుగా వచ్చి డైరెక్ట్ గుద్ది వెళ్ళిపోయిందట. అది అప్పుడు వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాను దుబాయ్లో. అది తెలుసుకున్న మా మిత్రుడు, నా చిన్ననాటి మిత్రుడు తెలుసుకొని నాకు వాళ్ళకు తెలిసిన వాళ్ళకు అక్కడ నా సెల్ నెంబర్ ఇచ్చి వాళ్ళు నా సెల్తో నాకు కాంటాక్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చి నా బాధను తెలుసుకొని ఫోటోలు చూసి ఆ ఫోటోలు ఇండియన్ ఎంబసీకి పంపించి ఆ నుండి నాకు ఇక్కడికి వచ్చేదాకా నాకు బాగా సహాయం చేశారు. ఆ నుంచి హైదరాబాద్ కూడా మన టీఆర్ఎస్ నాయకులు కూడా నాకు ఇక్కడికి రప్పించేందుకు కూడా చాలా ప్రయత్నాలు చాలా చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు యాక్సిడెంట్లో వారి కుటుంబాన్ని కోల్పోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిని హైదరాబాద్లో పడుతున్న కష్టాలను మా జాగృతి దృష్టి తీసుకురాగానే అక్క నవీనన్న మా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చి వారిని సురక్షితంగా క్వారంటైన్ నుంచి ఇక్కడ లక్షడిపేట వారి ఇంటి వద్దకు చేర్చడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకొని వారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ మహమ్మారి, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న వేళ ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే మా అక్క అన్ని వేళ స్పందించి కష్టాల్లో ఉన్న మన సోదరులకు సహాయం చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి వేరే దేశాల్లో కూడా మా తెలంగాణ జాగృతి శాఖలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అక్కడి నుంచి కష్టాలు పడ్డ వారిని కూడా వేరే దేశాల నుంచి ఇండియాకు రప్పించి ఇక్కడ నుంచి ఇంటి దాకా చేర్చి వారి అన్ని కష్టాల్లో పాలు పంచుకోవడం మా తెలంగాణ జాగృతి యొక్క లక్ష్యం. కాబట్టి వారి లక్ష్య సాధనలో అక్కగారు కృషి చేస్తున్నారనే విషయం తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ఒక మంచి తెలంగాణ జాగృతి అనే సంస్థలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా మేము వారి కష్టాలను చూసి వారికి మా తోటి అయ్యే సహకారం కూడా చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి క్వారంటైన్లో ఉన్న అమౌంట్ కూడా మా తెలంగాణ జాగృతి వారికి పే చేసింది. ఇప్పటి నుంచి వారి ఎండింగ్ దాకా కూడా మా తెలంగాణ జాగృతి పైసలు వారికి పేమెంట్ చేస్తూ వారికి అన్ని రకాలుగా ఆదుకుంటారని తెలియజేసుకుంటూ, మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతు బీమా, రుణమాఫీ, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దశల వారీగా రాష్ట్రాల అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు 6 గంటలే కరెంట్ వచ్చేది, అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, సర్పంచ్ కర్రయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. పత్తి మరియు కందులు మరియు ఇతర లాభదాయక పంటలను సాగు చేస్తామని తీర్మానించడం జరిగింది. అలాగే రైతులందరూ వారికి ఉన్న పొలంలో వరి సాగులో సన్నాలు, దొడ్డువడ్లు సమానంగా సాగు చేస్తామని తీర్మానించాము. మన గ్రామ పంచాయతీ పరిధిలో రైతులందరూ రైతు వేదికను ఏర్పాటు చేసుకొని మండల వ్యవసాయకారి క్లస్టరు సలహాలు, సూచనలు పాటిస్తూ తక్కువ పెట్టుబడి ఎక్కువ పంట, ఎక్కువ రాబడి దిశగా ప్రయాణిస్తామని, రైతులు రాజుగా చేయాలని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకొని భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తామని ప్రమాణం చేస్తున్నాం. మంచిగా పండుతుంది. సపోజ్ మన చెరువు పేరేంది, ఈదులకుంట, ఎర్ర చెరువు ఈదులకుంటకి రేపు గోదావరి నీళ్ళు వస్తాయి. నింపుతాం, కాళేశ్వరం నీళ్ళు తెచ్చి మన ఎర్ర చెరువు నింపుతాం. కాలం కాకపోయినా వాన పడకపోయినా మీ ఈదుల కుంట నింపుతాం, మీ ఎర్ర చెరువు నింపుతాం, అన్ని కుంటలు నింపుతాం. అవి నిండినాక మరి ఆ చెరువు కట్ట కింద కొంత భూమి ఉంటుంది, దానికి జాలు వస్తుందా రాదా? మరి దాంట్లో నువ్వు పత్తి వేసుకోరా పోయి మక్కేసుకుంటే నడుతుందా? జాలు వచ్చే భూమిలో వరి తప్ప ఇంకేం రాదు. దాన్ని ఆలోచన చేయాలి, ఏ పంట ఎక్కడ ఏం పెట్టాలి అని ఆలోచన చేసింది గవర్నమెంట్.
నల్లరేగడి భూములు ఉంటాయి, ఎర్ర భూములు ఉంటాయి, జాలు భూములు ఉంటాయి, చౌడు భూములు ఉంటాయి. ఎవరు ఏ పంట పెట్టుకుంటే లాభం అవుతుంది, ఎట్లా చేసుకుందామని ఆలోచన చేసి ఈ నియంత్రిత వ్యవసాయ సాగు చేయాలని ఆలోచన చేసినాం. అయితే మనం మక్క పెట్టుకుంటారు మీరు వానకాలం. మన నస్కల్ కాడ దాదాపు 872 ఎకరాల్లో మక్క పెట్టారు వానకాలం. పోయినసారి వానకాలంలో 11 మక్క పెట్టిండ్రు, పత్తి 416 ఎకరాలు పెట్టిండ్రు, కందులు 91 ఎకరం పెట్టిండ్రు, చెరుకు 48 ఎకరాలు పెట్టిండ్రు, 2536 ఎకరాలు సాగు చేసిండ్రు పోయిన వానకాలం. అయితే మీరు రైతులు కదా, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మక్క ఎందుకు పెడుతున్నామంటే ఈ కాలాన్ని చూసి మొగుల్ని బట్టి మక్క పెట్టాం మనం, దైవాధీనం. ఒకసారి యాడ్ చేసుకొని పోయినసారి మక్కలు మంచిగా జూన్లో మొదట మానవడంగానే మక్కలు వేసినాం. మక్క అలా దున్నినాం, మక్క వేయగానే కాలం అటే పోయింది. 15 రోజులు సుక్క వాన వల్ల ఇక్కడ మనలే వీకింది. యాదుకుందా? నాకైతే యాదుకుంది. మా తిరుపతి అట్లే అయింది, మన నస్కలు ఎట్లయిందో. మళ్ళీ ఏమైంది, మళ్ళీ 15 రోజులు అయి మళ్ళీ వాన పడ్డాక మళ్ళీ దున్నినాం, మళ్ళీ మక్క వేసినాం. డబుల్ పని అయింది. మా దగ్గర అయితే అట్లే అయింది. మాది కాలం 15 రోజులు అదే పోయింది ఇతనం వేసినాక. ఇక్కడ కూడా అట్లయిందా? ఆయనతో పోయింది. మళ్ళీ రెండోసారి ఇతనం పెట్టినాం, అదొక లుక్సార్ అయింది. సరే ఏదో మొలిసింది, అది జూన్లో వెళ్ళేయాలకు మళ్ళీ సరిగా వానల వల్లే ఏదో కంకి అయితే వెళ్ళింది. ఇక కోద్దాం రానే వరకు ఏదో తుఫాన్ వచ్చి దసరా బతుకమ్మ పండుగ ముంగట సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కొద్ది మందితో మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. వైన్ షాపుల దగ్గర రాని కరోనా గుడి, మసీద్, చర్చిల్లో ప్రార్థనలు చేసే వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ ను ఖండించారు. मुबारक बोलने का दिन है साल में एक बार। आज कोरोना जो आया है वो कोरोना के हिसाब से वो मौका चले गया, उसका कोई गवर्नमेंट का प्रॉब्लम नहीं है, ये अपन का बैड लक है समझो ये। इसीलिए मेरा दरख्वास्त है सीएम साहब, जैसा 10 लोगों से पूजा करने के लिए जैसा मौका दिए मुसलमानों को भी वैसा ईदगाह में एक 10 लोगों से वहाँ प्रेयर करने का मौका दीजिए। वैसा दिए तो एक सेटिस्फैक्शन रहेगा तमाम मुसलमान भाई को तरफ से। वो 10 लोग जो मस्जिद के जो ईदगाह के बड़े लोग रहते हैं वो लोग 10 लोग तमाम मुसलमान भाइयों के तरफ से वो वहाँ प्रेयर करेंगे, सब अच्छा रहने के लिए प्रेयर करेंगे। वैसा मौका केसीआर साहब कुछ देने का कोई डायरेक्शन दे सकते क्या? आज एक ही दिन चॉइस है, कल सुबह में ईदगाह को जाने वाले थे मगर कल कोई भी नहीं जाना बोल के ऑलरेडी बड़े बड़े मुसलमान बड़े नेता समझो या बड़े उसका गुरुजी समझो, कोई भी ईदगाह को नहीं जाना बोल के बोले ऑलरेडी। क्या को बोल दो ये फिजिकली डिस्टेंस मेंटेनेंस करना बोल के नहीं जो ना वो अच्छा नहीं होता बोल के बोले, वो अच्छी बात है वो तो। मगर कम से कम ईदगाह में ये 10 गुरुजी जाके इमाम ये 10 इमामों समझो, 10 जन या क्या बोलते गुरुजा समझो, ऐसे लोग जाके ईदगाह में तमाम मुसलमानों की तरफ से ईदगाह में प्रेयर करने का वैसा मौका गवर्नमेंट देने का कुछ चाइस है क्या बोल के मैं सीएम साहब को एक दरखास्त कर रहा हूँ। उसके लिए मीडिया के सामने आया हूँ। मीडिया के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है केसीआर साहब से, वैसा कुछ मौका रहे तो मौका देने के लिए पुलिस वालों को एक डायरेक्शन देना बोल के मैं मीडिया के सामने गवर्नमेंट को अपील कर रहा हूँ। మొన్నటిదాకానే మీరు వైన్ షాపుల దగ్గర 200 మంది 100 మంది 500 మంది లైన్ కట్టి వైన్స్ పోటీ పడి బార్ షాప్ల వైన్స్ల కాడ ఇచ్చారు. మస్జిద్ల కాడికి మస్జిద్లో పోయి నమాజ్ చేస్తే తప్పేమున్నది అనే మాట చెప్పడం జరిగింది. అంటే వైన్ షాపుల దగ్గర రాని కరోనా మస్జిద్లకు వస్తే వస్తుందా, గుడ్లకు పోతే వస్తుందా అనేది నా ప్రశ్న. మరి గుళ్ళకు పోయినా, చర్చిలకు పోయినా, లేకపోతే మస్జిద్లకు పోయినా, చర్చిలకు పోయినా, లేకపోతే రామ మందిర్కి పోయినా, దుర్గామాత గుడికి పోయినా రాని అక్కడ కరోనా వస్తుంది. మరి వైన్స్ల కాడ లైన్గా ఒకరి మీద ఒకరు వాడి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాయన మీరు ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోతే వయసులు బంద్ చేస్తా అన్నాడు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేరు, అక్కడ వైన్స్లు బంద్ అవుతలేవు. కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పడానికే మాట వస్తుంది కానీ ప్రాక్టికల్గా జరుగుతలేదు అది.
ఇంకోటి విచిత్రం ఏంటంటే మొన్నటిదాకా కూడా కరోనా టైంలో కూరగాయలు కొనుక్కొని పోదామన్నా లేకపోతే ఎక్కడన్నా ఆకలితో ఉన్న రోడ్ల మీద అన్నం పెడుతుంటే తిందామని పోదామన్నా పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు ఆపేయమని. కానీ వైన్స్లు ఎప్పుడైతే ప్రభుత్వం మొదలుపెట్టిందో డైరెక్ట్గా వాళ్ళే బండ్లు ఇచ్చి తాగడానికి మాకు వైన్స్ కార్డు పోవాలంటే పోలీసు వాళ్ళ డైరెక్షన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్, ఐసా जाओ वाइन्स करना जाओ, वाइन्स वहाँ है यहाँ है, जाके खरीद लो पी लो, खजाना भरो वो बोल के बोलिए। ऐसा हुआ। इसलिए हम क्या बोलना चाह रहे हैं, ठीक है भाई, जो कोरोना है या फिजिकल डिस्टेंस मेंटेनेंस करना है ये सब मालूम, सबको मालूम होके भी గవర్నమెంట్ కా జో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ములుగు రోడ్డుల సెట్వార్ బిల్డింగ్లు 25 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న వృత్తి శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టోర్స్ యోజన సంక్షేమ టూరిజం కల్చరల్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సుమారు 7 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఫీల్డ్కు మంత్రులు శంకుస్థాపన చేశారు. చాలా సంతోషం, ఒక అదృష్టాన్ని మేము భావిస్తాం. వరంగల్ అనేది ఉద్యమానికి కేంద్ర బిందువు. అనేక సందర్భంలో 20 లక్షల సభ పెట్టినప్పుడు కూడా ఇక్కడ వచ్చి మేము మాట్లాడినాం బహిరంగ సభలో. ప్రతి సందర్భంలో కూడా ఉద్యమానికి ఊపిరిచ్చినటువంటి గడ్డ ఇది. అందుకే మా నాయకునికి మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా వరంగల్ అంటే చాలా ప్రేమ. భవిష్యత్ తెలంగాణలో వరంగల్ అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు స్పోర్ట్స్లో కూడా వరంగల్ అనేది ఒక కీలకంగా అంతర్జాతీయంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది యువకులు కూడా ఉన్నారు. కనుక మరి యువకులకు ఉపాధి అవకాశాలు కలిగించాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే జనాభాలో 1% మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, మన అంటే 1.5%. మరి మిగతా జనాభా అందరూ కూడా చదువుకున్న వాళ్లకు ఉపాధి అవకాశం ఉండాలి అని చెప్పి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి గత సంవత్సరంగా వినయ్ భాస్కర్ గారు, పెద్దలు దయాకర్ అన్న మంత్రి గారు, కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా వరంగల్ ఒక స్పెషల్గా మనం చూడాలి, వరంగల్ మనం చాలా చేయాల్సింది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి గతంలో సెటిల్ అనేది హైదరాబాద్ మాత్రమే పరిమితమైనది. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పక్క 3 జిల్లాలు కలుపుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద సెంటర్ ఏర్పాటు చేసి అందరూ కూడా జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనమే క్రియేట్ చేసి ట్రైనింగ్ జాబ్లు ఇచ్చే విధంగా తీర్చిదిద్దాలి. దానికి మొట్టమొదటిగా వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్లో స్టార్ట్ చేసి అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టాలని చెప్పడం జరిగింది. మరి కరోనా అంతకుముందు ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు రాలేకపోయాం. మరి ఈరోజు దాదాపు ఒక 9-10 కోర్సులతో ఇలా స్టార్ట్ చేస్తాం. మరి కలెక్టర్ గారు కూడా యాక్టివ్ కనుక దయచేసి దానిపైన దృష్టి పెట్టి దాదాపు 47 కోర్సులు ఉన్నాయి. అవసరం అనుకుంటే ఇంకా 2 బిల్డింగ్ తీసుకునే సరే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలా. వెండా ప్రకాష్ గారు కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా అక్కడ ఏదో తయారు చేస్తామని చెప్పారు. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ నుంచి కూడా మేము తయారు చేసినాం. దీన్ని ఒక పెద్దగా ఒక మంచి హబ్గా తయారు చేసిన అవసరం ఉంది. ఈరోజు కరోనా వచ్చినప్పుడు చాలా మంది ట్రైన్లలో వెళ్తున్నారు మ్యూజిషియన్. నిన్న కూడా దాదాపు 70-80 ట్రైన్లలో 40-50 ట్రైన్లలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకున్నారు. ఇప్పుడు మనం తెలుస్తుంది ఇన్ని లక్షల మంది ఇక్కడ వచ్చి బతుకున్నారా అని. మన వాళ్ళు పోయి దుబాయ్, బాంబే పోయి బతుకుతున్నారు. మరి ఇక్కడనే ఇన్ని గొప్ప అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి మరి వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు, రాకపోయినా మన వాళ్ళు బయటకు పోయి మళ్ళీ వాపసు వచ్చిన్నారు. మళ్ళీ వీళ్ళ కనీసం బయటకు పోకుండా ఇక్కడనే ఉపాధి అవకాశం కలగడానికి గొప్ప అవకాశంగా ఉంది. కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ స్టెప్ గత హైదరాబాద్లో సెట్లిన్ ఇది స్టెప్ అంటాం. ఇక్కడ దీన్ని మంచిగా డెవలప్ చేసి దాదాపు 47 కోర్సులతో 3 నెలల కోర్సు 6 నెలల కోర్సు వరకు ఉంటుంది. ఇది అరబ్ కంట్రీస్లలో ఓ పాలిటెక్నికల్ కాలేజీ నుంచి తెచ్చిన సర్టిఫికేట్ ఎంత విలువ ఉంటుందో దానికన్నా ఎక్కువ సర్టిఫికేట్ తిరిగి ఉంటుంది. మామూలుగా 15,000 జీతం ఇస్తే ఈ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు 30,000 శాలరీస్ ఇచ్చి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో చాలా మంది లివేట్ వచ్చి ఇలా జాయిన్ అయిపోయి కోర్సు సర్టిఫికేట్ తీసుకొని పోతారు అన్నమాట. ఇంకా అరబ్ వేరే దేశాలు కూడా మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కోర్సులో డిమాండ్ బట్టి అవసరం అనుకుంటే కొత్త కోర్సులు చేసి మేము అందుబాటులోకి వస్తాం. కనుక మరి కలెక్టర్ గారు, వినయ్ భాస్కర్ గారు, మా అన్న మంత్రి గారు కూడా జిల్లా గురించి మరి ఇండస్ట్రియల్ ఫుడ్ పార్క్ మీద కూడా మన ముఖ్యమంత్రి గారితో ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్
తోఫా కిట్లు పంపిణీ చేశారు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగకు ముస్లిం సోదర సోదరీమణులు ఉపవాసం చేస్తుంటారు కాబట్టి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మీరందరూ కలిసి పండుగ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ రాయల శేషగిరిరావు, తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిసెల ప్రమీల, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి తిరుపతి రెడ్డి, వైరా మార్కెట్ వైస్ చైర్మన్ దుప్పటి భద్రరాజు, తల్లాడ మండల తెరాస పార్టీ అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదు అందుకే మన ఇంట్లో పిల్లలు కానీ వయసు మా ఊళ్ళు చేసే పని కాదు. అందుకే చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండి ఆ కరోనా అని నియంత్రణ చేయాలని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. గవర్నర్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే EGS కూలీలకి ఇప్పుడు ఈ రంజాన్ లో పార్టిసిపేట్ చేద్ద భాగంలో రంజాన్ లో దాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం కోసం ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా ఈ కార్యక్రమంలో మరి కిట్స్ పంచే దాంట్లో చివరి కార్యక్రమంలో భాగంగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారికి ఈద్ ముబారక్ హుగా. ఇది పవిత్రమైనటువంటి మాసం, పవిత్రమైనటువంటి పండుగ. ప్రపంచవ్యాప్తంగా అతి పవిత్రమైనటువంటి మరి రీతిలో జరుపుకునేటటువంటి ఈ యొక్క పండుగని, ఎందుకంటే ఈ కరోనా రావటమే పెద్ద దురదృష్టమైంది. ఎక్కడ ప్రార్థన పాల్గొనేటటువంటి పరిస్థితి లేదు. ఇళ్లలోనే సరిగా మరి దూరం పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. కోసం చేసినటువంటి నిబంధన ప్రజా ప్రాణాలతో చెలగాటం ఆడద్దు లక్ష్యంతో చేసినటువంటి కార్యక్రమం. ఏ ఒక్క మత మసీదుల్లో గాని చర్చిల్లో గాని ప్రార్థనా స్థలాలన్నింటిలో కూడా నిషిద్ధంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ పరిధిలోనే జరుపుకోవటం కోసం మీ పండుగలో మేము సభ్యుల యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క మండలంలో కూడా 700 మందికి ఈ యొక్క మండలంలో ఇటువంటి కిట్లు పంచడం జరిగింది. చివరి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తల్లాడులో ఇప్పుడే మల్లారం పూర్తయిపోయింది. తల్లాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తల్లాడు మండల శాఖ ఉన్న గౌరవ శాసన మాసు కూడా అదే పెట్టేశారు. అందరికీ పేరు తెలియజేస్తూ నాగయ్య గారికి అదేవిధంగా మన వాళ్ళ కొడుకు కూడా రోజు తీసేది ఫుడ్ గారికి అందరికి పేరు పేరున ప్రార్థనని చేయలేని పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేయడం అనేది జరిగింది. ప్రపంచానికి గడగడలాడిస్తున్న మందు లేని ఈ యొక్క మహమ్మారిని అంతమొందించేందుకు మనం భౌతిక దూరం పాటించి స్వయం నియంత్రణ పాటించి బారిపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ లాక్డౌన్ ఎత్తివేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 విధించడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఈ వ్యాధి మన ప్రాంతం వాళ్ళకి ఎక్కువగా కరోనా లక్షణాలు ఉండే వల్ల ఇప్పటి వరకు గ్రామాలంతా సురక్షితంగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ సంబరాలు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందన్న మంత్రి. ఆంధ్ర రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రాష్ట్రంలో నేడు రేపు తీవ్ర వడగాల్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం. వైన్ షాపుల దగ్గర రాని కరోనా మస్జిద్లో ప్రార్థనలు చేసే వస్తుందా అని ప్రభుత్వానికి ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.